డాడీ చిన్నప్పుడు నాగా నేనేమని పిలిచేదాన్ని? అది గుర్తు రావట్లేదమ్మా. ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. చిన్నప్పుడు అతను ఏమని పిలిచేదాన్నో చెప్తేనే అన్నం పెడతా. అయినా అక్కని బావని భోజనానికి పిలిచి వాళ్ళు రాకుండా మీరెలా తింటారు? మీ బావ సీఎం గారి దగ్గర బియ్యే. ఆయన ఎప్పుడు వదిలేను, ఈయన ఎప్పుడు వచ్చాను. నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టమ్మా. వచ్చేసారు రాక రామ్మా, రావయాలుడు. ఆకలి దంచేస్తుందిరా. అక్క, కృష్ణమూర్తి గారని చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవారు, గుర్తుందా? అవును, ఆ కోర్టు మంటరాదు కదా. ఆయన కొడుకు నాగరాజుని నేను ఒక నిక్ నేమ్ తో పిలిచేదానట. ఆ పేరేంటో నీకు గుర్తుందా? ఒక ఆయన నిక్ నేమ్స్ అని బుక్ రాశారు, అది తెచ్చిస్తాను, చదువుకో. అక్కర్లేదులే. వడ్డించమ్మా. ఏంటి కూర? ఇది మీ కాదులే, నాన్నకి ఇష్టం చేశాను. పుట్టగొడుగుల కూర. పుట్టగొడుగులా? ఇది లేబర్ తింటారు గాని మావగారు తినవేంటి? లేబర్ అన్నం తింటారు కదా అని మనం అన్నం తింటాం మానేస్తావా? నాతో మాట్లాడటం కాదు, దాంతో మాట్లాడండి, తెలుస్తుంది మీకు. సుహాసిని తిట్టినా నాకు స్వీట్ గా ఉంటుంది. నాన్నా, నాన్న. ఏంటమ్మా, పేడకాల ఏమన్నా వచ్చిందా? అసలు నిద్ర పడితేనేగా కాలు రావడానికి. నాగరాజ్ నిక్ నేమ్ ఏంటో చెప్పు నాన్న. నిద్ర వస్తుందమ్మా, ఆలోచించి రేపు పొద్దున్న చెప్తాను. పో నాన్న. నాన్నా, నాన్న నిద్ర పట్టట్లేదు నాన్న. అబ్బా, నన్ను పడుకోనివమ్మా. అమ్మా, నీళ్ళు నువ్వు నవ్వుకుంటావేంటే? ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. చెప్తే నువ్వు ఏడుస్తావురా? ముందు నువ్వు చెప్పాడు. ఏం లేదురా, నిన్న అమ్మాయి మన ఇంటికి వచ్చింది. నిన్ను ఏమని ఏడిపించేదాన్ని అడిగింది. అడిగిందా? నువ్వేమని చెప్పావు? సున్నుండా అని చెప్పాను. చెప్పావా? నాకు శత్రువులు ఎక్కడో లేరు, ఈ ఇంట్లోనే ఉన్నారు. అన్నయ్య, సున్నుండి తింటావా? అమ్మా! ఒక కొంటె పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటీమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు. బాపు 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 బాపు. ఒక కుర్రవాడినే చూసా, నా వంక చూడమని అడిగా, తను చూసే చూపుకి పచ్చిగడ్డి బగ్గుమన్నదే. పాపు 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 పాపు. కన్నవారినే మరచి నిన్ను మనసులో తలచా, పరీక్షలు రాసే బదులు ప్రేమ లేఖ రాశా.
స్నానపు గదిలో చిందు తలచి మదిలోనే మురిసా వలువలు విడిచి వచ్చి సబ్బు నొరగనే తొడిగా ఒక దోమ కుట్టిన ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం నన్ను తేలు కొట్టిన జంతువులే అది మాయదారు వెంక పాపు 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 మెలకువలో నా కలలను కన్నా నెత్తురలో నా నిజమును కన్నా ఇది నీకు కలుగునే చెప్పవే భామ అయ్యో 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 ఏమైందో తెలియదులే అది నువ్వేనా ఎరగలే ఒక మాటైనా పిలుదులే ఇది తీపి చేదు కదలే శ్రావణ మాసపు జల్లు గుండెలోన కుచెముళ్ళు ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల మగవారిని చూస్తే విసుగాయే నారేకి వెలుతురు బరువాయే బాపు 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 పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామ అయ్యో 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 కొంటె పిల్లనే చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు తను చూసే చూపుకి పచ్చిగడ్డి బగుమన్నారే తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇవన్నీ విఐపి సీట్లు కొంచెం వెనక్కి కూర్చుంటారా రేయ్ మనం ఎవరో చెప్పరా ఏయ్ ఆర్ట్స్ కాలేజ్ లీడర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పేరు గురు అయితే ఏంటండి వెళ్ళి వెనక్కి కూర్చోండి ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఆ? ఆయన ఎవరు అనుకున్నారా 0.4 కన్నయ్య 0.6 కి తమ్ముడు మీరు కూర్చోండి సార్ రేయ్ ఆడేదో కూసాడ్రా నాకు అర్థం కాలేదు 0.4 కన్నా 0.6 తమ్ముడు 0.5 అన్నాడు వాడు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా సీఎం గారిని ఎందుకు పిలిచామో మీకు తెలుసా? ఒకప్పుడు ఆయన మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయన్ని సత్కరించవలసిందిగా మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. అలాగే ఈరోజు గౌరవ అతిథిగా విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సీఎం గారు, ఒకప్పుడు మీరు ఈ కాలేజీలోనే చదివి ఈరోజు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు. మా విద్యార్థి లోకానికి
మీ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులందరికీ గోల్డెన్ జూబ్లీ అభినందనలు. సాధారణంగా పొలిటికల్ లీడర్లు మైక్ పట్టుకుంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అది చేయటానికి నేను ఇక్కడికి రాలేదు. పది మందికి సేవ చేయటం ఇదివరకటి రాజకీయం, 10 రూపాయలు సంపాదించటం ఇప్పటి రాజకీయం. మీరందరూ కొత్తగా ఓటర్లు అయి ఉంటారు. రాజ్యాంగాన్ని మార్చాలన్నా, రాజును మార్చాలన్నా యువతరం చేతుల్లో ఉంది. మీరంతా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాను. ఈరోజు నేను కూర్చున్న ఈ కుర్చీలో రేపు నా ఎదురుగా ఉన్న మీలో ఎవరో ఒకరు వచ్చి కూర్చోవచ్చు. ముఖ్యంగా యువకులకు నా విన్నపం, మీరు ఈ దేశాన్ని ఉద్ధరించే భావితరం ఆశాదీపాలు. నేను మిమ్మల్ని రేపటి వీరులు అంటున్నాను. యువరక్తంతో నిండిన నాడే అసెంబ్లీకి కొత్త కళ వస్తుంది. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నదానికి బదులుగా ఫర్ ద యూత్, బై ద యూత్, టు ద యూత్ అని అర్థం చేసుకున్న రోజున అందరం బాగుంటాం. జై హింద్. నమస్కారం అండి. ఏంట్రా సీరియస్గా ఉందా? కాశ్మీర్లో ఎలక్షన్ పెడితే ఎంత సీరియస్గా ఉంటుందో అంత సీరియస్గా ఉందండి. అయితే వెనక్కి వెళ్ళిపోనా? వెళ్ళిపోయారు అనుకోండి, కార్గిల్ వారేనండి. మరేం చేయాలా? మెంటల్గా ప్రిపేర్ అయిపోయి లోపల మీరు లెగ్గెట్టి ఆవిడ లెగ్గెట్టేసుకోండి. లోపలికి వెళ్ళాడుగా, అయిపోయాడు. తలనొప్పిగా ఉందా? కాదు, ఒళ్ళు మంటగా ఉంది. నీ బాధ నాకు అర్థమైంది. అది పొలిటికల్ స్టేజ్ కాదు మందారం, కాలేజ్ ఫంక్షన్. ఏ కాలేజ్ కుర్రాళ్ళకి నేను పనికిరానా? నా స్పీచ్ పనికిరాదా? నన్నే కనుక స్టేజ్ ఎక్కించుంటే ఊపేసేదాన్ని. ఇవిడు ఊపెత్తాళ్ళు ఆపేస్తారు. ఆగు. స్టేజ్ ఏంటి పిచ్చిదానా? ఎమ్మెల్యే రంగారావు చచ్చిపోయాడు కదా, బై ఎలక్షన్లో నీకు ఆ సీట్ ఇప్పిస్తా. కమిట్ అయిపోయాడు. ఏ ఎమ్మెల్యే పోయినా వాడు పెళ్ళారికే సీట్ ఇస్తున్నారుగా. ఆ రంగారావు నమ్ముకున్నా పోయేది. మందారం మరీ అంత తీసేవాకు. ఈ సీటు నీకు ఇప్పించకపోతే నా పదవికే రాజీనామా చేస్తా. ఈ 4 గోళ్ల మధ్య వాగ్దానానికి ఏవీ లోట్లేదు. రాజకీయ నాయకులు మోసం చేసేది ఓటర్లు గాని నీలాంటి మ్యాటర్లు కాదే. నీ అధరామృతం పుల్లారెడ్డి, అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.